హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి. అయితే ఇంకా మనం వీడియోకి వెళ్ళకముందు నా ఛానల్ గురించి చెప్తున్నాను. మన ఛానల్ అన్నీ కూడా మంచి విషయాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషనల్, తర్వాత మోటివేషనల్, ఇన్ఫర్మేషనల్ ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తున్నామండి. ఇంకా హెల్త్ పరంగా, మరి పేరెంట్స్ టీచర్స్ టిప్స్ ఇవన్నీ కూడా ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ చేస్తున్నాం. వీలైతే మీకు మా వీడియోస్ నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా మరి లైక్ చేసి షేర్ చేయండి. ఈ మంచి విషయాలు అనేక మందికి వెళ్తాయి. అయితే ఇంక మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే విషయం, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, చాలామంది మరి ఇప్పుడు మనకి ఒకప్పుడు అంటే ఉండేవి కాదు, కానీ రిఫ్రిజిరేటర్స్ ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 99% చాలా ఇళ్లలో ఫ్రిడ్జ్లు అనేవి ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే, వంట చేసి మనం తినగలిగినంత తిని ఏదైనా మిగిలిపోతే ఆ పదార్థాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. బాగానే ఉంది. అయితే ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ మనం వాటిని పదే పదే వేడి చేసుకొని తింటున్నాం. ఒక ఐటెము ఫ్రిడ్జ్లో పెట్టాం, బాగా ఫ్రీజ్ అయ్యి చల్లగా అయిపోయి బయటికి తీస్తాం. వెంటనే స్టవ్ మీద పెడుతున్నాం కదండి. వెంటనే స్టవ్ మీద పెట్టి దాన్ని వేడి చేసుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తింటున్నాం చాలా కూరల్ని. అయితే మరి సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే, కొన్ని పదార్థాలు అయితే అన్నీ కాదు, కానీ కొన్ని పదార్థాలు మాత్రం చాలా ప్రమాదకరంగా మారిపోతాయటండి వేడి చేసినప్పుడు అవి మంచి చెడ్డగా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి ఐటమ్స్, ముఖ్యంగా ఒక 5 ఐటమ్స్ వైద్య నిపుణులు ఆ విధంగా వేడి చేసుకొని తినొద్దని చెప్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మరి కూరలో ఎక్కువగా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేసుకొని తింటున్నాం. నెంబర్ 1 ఏంటంటే బచ్చల కూర. ఈ బచ్చల కూర అనేది మామూలుగా అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మెయిన్ హార్ట్కి చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అంతేకాకుండా ఇది చాలా జీరో కొలెస్ట్రాల్, అంతేకాకుండా చాలా లో ఫ్యాట్ అన్నమాట. అంతేకాకుండా హై ఫైబర్, మరి ఇనుము నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఇనుము నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా బచ్చల కూర చాలా మంచి ఆకుకూర, చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆకుకూర. అయితే దీన్ని మనము ఫ్రిడ్జ్లో నిల్వ చేసి మరలా బయటికి తీసి దీన్ని వేడి చేసి తిన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి మంచి పోషకాలు ఏవైతే ఎంతవరకు ఇది మంచి పోషకాలు అని చెప్పుకున్నామో అవి హాని చేసేవిగా, హార్మ్ఫుల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ హాని చేసే కారకాలుగా ఇవి మారిపోతాయటండి. చూసారా? మరి మనకేం తెలియదు, ఏదో కూర వేడైంది, బాగుంది, అన్నంలోకి మన నోటికి చల్లగా లేకుండా హాయిగా ఉంది అని మనం అదే ఉద్దేశంతో తింటాం. కానీ ఇది ఎంత ప్రమాదమో చూడండి. బచ్చల కూరని ఈ విధంగా వేడి చేసి తినొద్దని చెప్తున్నారు, ఫ్రిడ్జ్లోది తీసి. ఇంకా తర్వాతండి, ఒకవేళ ఈ కూర మీరు తినాలని ఉంటే, ఇలాంటి ఆకుకూరలు ఏమన్నా మీరు పెట్టి బయటికి తీసి తినాలి అంటే మీరు ఒక పని చేయండి. ఏంటంటే, చిన్న టెక్నిక్ ఏంటంటే, నీళ్లు బాగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు బాగా మరగబెట్టి ఈ కూరను అనేది దాంట్లో, ఈ కూర కప్పుని దాంట్లో కాసేపు ఉంచండి. ఈ చల్లగా ఉన్నటువంటి ఈ కర్రీని వేడి నీటిలో, నీరున్న పాత్రలో పెట్టండి. అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకుండా ఈ బాగా వేడి నీళ్ళు ఉన్నటువంటి ఒక పాత్రలో దీన్ని మనం పెట్టినట్లయితే వేడెక్కుతుంది అన్నమాట. ఆ విధంగా కొంచెం మైల్డ్ హీట్ అవుతుంది. అది మనం తింటే దానివల్ల మనకు ఆరోగ్యానికి హాని
ఆ, ఉండదు. అదేవిధంగా హానికారకాలు కూడా ఈ మంచి పోషకాలు హానికారకాలుగా మారవు. ఇంకా రెండోది ఏంటంటే ఎగ్స్ అండి. ఎగ్స్, గుడ్లు లేదా గుడ్లు వేపుడు, ఆమ్లెట్, గుడ్డు పొరటు ఇలాంటివి చేస్తాం కదండి, ఆనియన్ వేసి. ఇలా ఈ గుడ్డు మనం ఏదైనా గుడ్డు సంబంధించి ఏదైనా మనము ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తిరిగి దాన్ని వేడి చేస్తున్నట్టండి ఆ పోషకాలన్నీ వ్యర్థాలుగా మారిపోతాయట. పోషకాలు అందులో ఉండే న్యూట్రియంట్స్ ఏమవుతాయి, వేస్ట్ మెటీరియల్ వ్యర్థాలుగా మారిపోతాయి. చూసారా మరి. ఇంకా అంతేకాకుండా ఇలాంటి కూరని మనం తింటే జీర్ణ వ్యవస్థపై చాలా దుష్ప్రభావం పడుతుందట. జీర్ణ వ్యవస్థ అంటే కడుపు అన్నమాట. కడుపులో ఉండే పేగులు, జీర్ణాశయం, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఉంటాయి కదండి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా మరి అప్సెట్ అయిపోద్ది అన్నమాట. దీనివల్ల మరి మనకెన్నో అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్ సంబంధించినవి ఎగ్స్ కానీ మరి మనము వేడి చేయకుండానే చక్కగా ఎప్పుడు అసలు మంచి అలవాటు ఏంటంటే ఎప్పటికప్పుడే చక్కగా వండుకొని తినాలండి. అంతేకాకుండా మరి ఇంకా గుడ్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా మూడో విషయం ఏంటంటే చికెన్ కోడి మాంసంలో మనకు అందరికీ తెలుసు ప్రోటీన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. మాంసకృతులు అంటాం. ఈ మాంసకృతులు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మరి ఈ ఎప్పుడైతే మనం చికెన్ వండి మిగిలిపోయిన దాన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటికి తీసి వేడి చేసి తింటామో అప్పుడు ఈ మాంసకృతులు ఏవైతే ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నామో ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మరి పోతాయటండి. ప్రోటీన్స్ ఉండకుండా పోతాయి చికెన్లో. ఇంక ఇలాంటి చికెన్ ఒక వేస్ట్ మెటీరియల్ లాంటిది మనకి పొట్టకే. దీన్ని మనం తింటే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా కడుపులో మరి తిప్పడము, కడుపులో వికారంగా ఉండడము, అజీర్తి అంటే జీర్ణం అవ్వకపోవడం, తిన్నది జీర్ణం అవ్వకపోవడము, తర్వాత ఇంకా చాలాసార్లు మోషన్స్, విరోచనాలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. చూసారా మరి. చికెన్ అయితే టేస్ట్ అయితే బాగానే ఉందని మనం తింటూ ఉంటాం. వెంటనే ఫ్రిడ్జ్లో తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని తింటాం. అలా తినడం వల్ల ప్రోటీన్స్ అన్నీ కూడా మరి పోతాయని చెప్తున్నారు మన ఆహార నిపుణులు. ఇంకా అంతేకాకుండా జీర్ణ సంబంధమైనటువంటి అనేక సమస్యలు వస్తాయని కూడా చెప్తున్నారు. ఇంకా ఫోర్త్ ఐటము మష్రూమ్స్ అండి. పుట్టగొడుగులు మనందరం కూడా తినే ఉంటాం. ఈ పుట్టగొడుగులు మాంసకృతులకి మంచి సోర్సెస్, మంచి వనరులు, ప్రోటీన్స్కి మంచి సోర్సెస్. అయితే ఈ పుట్టగొడుగులు ఎప్పుడైతే మనము వేడి చేస్తామో, పుట్టగొడుగులు కూర వండి మనము ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడైతే మనం మళ్ళీ బయటికి తీసి వేడి చేసుకొని తింటామో అప్పుడు జరిగేది ఏంటంటేనట, ఏవైతే ఎన్రిచ్గా ఈ ప్రోటీన్స్ అందులో ఉన్నాయో అవన్నీ కూడా విషపూరితం అయిపోతాయటండి. ఈ మాంసకృతులన్నీ కూడా విషపూరితం అయిపోతాయి, పాయిజన్ అయిపోతాయి. కాబట్టి ఇలాంటి మష్రూమ్స్ మనం తింటే చాలా అనారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి మరి పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా వండుకుంటే ఎప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా తినడం మరి మర్చిపోకండి. అదేవిధంగా ఇంకా బంగాళదుంపలు, లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మీకు చెప్పే విషయం ఏంటంటే బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలు కూడా మరి కూర వండి మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని బయటికి తీసి వేడి చేసి తిన్నట్లయితే బంగాళదుంపల్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ నశిస్తాయి. మామూలుగా అయితే బంగాళదుంప మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అండి. అయితే ఎప్పుడైతే దీన్ని వండి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని బయటికి తీసి వేడి చేసుకొని తిన్నామంటే ఆ విష పదార్థాలుగా ఆ పోషక పదార్థాలు మారిపోతాయి. ఆ పోషక విలువలన్నీ కూడా విష పదార్థాలుగా మారిపోయి ఈ విష పదార్థాలు మన శరీరంలో చేరతాయి. ఫలితంగా ఏం జరుగుతుంది, రకరకాల సమస్యలు
మనం ఆరోగ్యపరంగా పడవలసి ఉంటుంది. ఇవెన్నో మన శరీరంలో అనారోగ్యాలకి దారితీస్తాయండి. మరి ఫ్రెండ్స్ విన్నారు కదా, మరి ఫ్రిడ్జ్లో ఉన్న ఆహారాన్ని తిరిగి మళ్ళీ 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 పదే పదే వేడి చేసుకొని తినడం వలన ఎన్ని అనర్థాలు వస్తాయో. కాబట్టి నేను చెప్పే ఒక అడ్వైజ్ ఏంటంటే, మరి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రిడ్జ్లో పళ్ళు, కాయగూరలు ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే నిల్వ చేసి, ఈ మిగిలినటువంటి కూరలు ఇవి కొంచెం పక్షులకి, లేదంటే డాగ్స్, మరి మన చుట్టూ కొన్ని ఉంటాయి, వాటికి కొంచెం అందించడం మంచిదని నా అభిప్రాయం. నేనైతే మాత్రం అలాగే చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు అందరం కూడా ఒకప్పుడు కొంచెం మిగిలినవి బయట వేసేవాళ్ళం, ఆ కాకులు అవి తినేవి. అసలు ఇప్పుడు పాపం ఈ పక్షులకి ఫీడింగ్ ఏది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పక్షులు అసలు ఎలా బ్రతుకుతున్నాయి? పైగా ఏదైనా మిగిలితే అది పాలిథిన్ కవర్లో అన్నీ మన వ్యర్థాలన్నీ, ప్రతి చిన్న మెతుకు కూడా, ప్రతి ఇంట్లో వేస్ట్ అంతా కూడా పాలిథిన్ కవర్లో వేసేసి వాటినేమో గట్టిగా కట్టి డస్ట్బిన్లో వేస్తున్నాం. వేయడం వల్ల ఏం జరుగుతుందండి? ఈ ఈ పశువులు, ఈ కుక్కలు లేదా ఆవులు, గేదెలు ఇలాంటివి మరి వాటిని తినేసి ఎన్నో వ్యాధులకి గురయ్యి చాలా వరకు చనిపోతున్నాయండి. ఎందుకంటే పాలిథిన్ లోపలికి వెళ్ళిపోతుంది, ప్లాస్టిక్. కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్, మనము కొంత అవేర్నెస్ కలిగి ఉండి వీలైనంత వరకు మనకు మిగిలిన కూరలు మన చుట్టూ ఉన్న యానిమల్స్ కానీ, ఇంకా పూర్ పీపుల్ కూడా ఉంటారు, ఆ పూర్ పీపుల్కి కానీ ఇచ్చేస్తే మనకి పుణ్యం పురుషార్థం అంటారే, రెండు కూడా దక్కుతాయి. ఎందుకంటే మరి మంచివారికి మంచి జరుగుతుంది ఎప్పుడు. కాబట్టి మనం కొంచెం దయగల హృదయమే దేవాలయం అని మనకి తెలుసు. కాబట్టి మరి మనము మిగిలినవి అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ నానా రకాల వ్యాధుల బారిన పడకుండా చక్కగా మనం ఉదారంగా వీటిని ఇలా పంచిపెడుతూ, మనము కేవలం ఫ్రిడ్జ్ కొన్ని కాయగూరలకి, పండ్లు ఇలాంటివి, పాలు, పెరుగు ఇలాంటి వాటికి మాత్రం మనం ఫ్రిడ్జ్ను ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని మనం చేస్తూ, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.